కాకాణి గోవర్ధన్ రెడ్డి మీరు దేశం విడిచి వెళ్ళకూడదు, ఇది పోలీసుల తాజా అనౌన్స్మెంట్. వరుసగా నోటీసులు జారీ చేసినా సరే లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఆయన ఎందుకు రావట్లేదు, సో లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది అంటున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే హైకోర్టులో కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. కాకాణి వేసిన అనుబంధ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాణిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చారు. అయితే కాకాణి అజ్ఞాతవాసం నెల్లూరు పోలీసులకు సవాల్గా మారింది. ఆయన జాడ కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఆయనకు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ కాకాణి ఆ నోటీసులకు స్పందించలేదు. దీంతో ఇప్పుడు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నెల్లూరు నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, నేను అటెండ్ అవుతాను, నాకు అసలు స్పేస్ ఇవ్వకుండా మీరు రమ్మంటున్నారు ఎంక్వైరీకి అని చెప్పిన కాకాణి ఇప్పుడు ఏమైపోయారు? లుకౌట్ నోటీసులు ఇచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నారు? అంటే దాదాపు 2 వారాలుగా 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో ఉన్నటువంటి నివాసం వద్దకు వచ్చారు నోటీసులు ఇవ్వడానికి. అయితే ఆ సమయంలో ఆయన హైదరాబాద్లో ఉన్నారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత హైదరాబాద్ కూడా మరుసటి రోజు నోటీసులు ఇచ్చారు. అలాగే 4 రోజుల గ్యాప్లో మళ్ళీ 3 రోజుల తర్వాత మరొకసారి కూడా 3వసారి నోటీసులు అందజేశారు. విచారణకు హాజరవుతాను, కానీ నాకు వ్యక్తిగత పనులు ఉన్నాయి కాబట్టి నెల్లూరుకు వచ్చి విచారణకు హాజరవుతానని, పోలీసులకు అందుబాటులో ఉంటానని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత కూడా విచారణకు రాలేదు. ఈ కేసులో మరో 3కి కూడా నోటీసులు ఇచ్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అల్లుడితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ ఎక్కడుందన్నటువంటి విషయం తెలుసుకునేందుకు కూడా పోలీసులు దాదాపు 6 బృందాలు గాలిస్తున్నాయి. ఎక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారన్నటువంటి విషయం క్లారిటీ ఇప్పటి వరకు లేదు. సో అందుకోసమే ఆయన హైదరాబాద్లో ఉన్నారని ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత బెంగళూరులో ఉన్నారని, ముంబైలో ఉన్నారని అనేక చోట్ల పోలీసులు గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ తెలియనటువంటి కారణంగా ఒకవేళ ఈ కేసులో కీలకంగా ఉన్నారు కాబట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డి దేశం వదిలి వెళతారన్నటువంటి అనుమానంతో ముందుగానే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని విమానాశ్రయాలకు అలాగే అన్ని సీపోర్టుల్లో కూడా నోటీసులు జారీ చేశారు ఇవాళ. సో ఆయన ఆచూకీ ఆయన బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తే ముందస్తు సమాచారం కోసం అందరినీ కూడా అన్ని ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళ సమాచారం కోసం అడిగినట్టు లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఆయన విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తే సమాచారం వస్తే పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సో ఈ కేసులో ముందు నుంచి కూడా పోలీసులు ఒకటే చెబుతున్నారు, దాదాపు 250 కోట్ల విలువైనటువంటి అక్రమ మైనింగ్ జరిగింది. ఇందులో కీలకంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉందన్నటువంటి అభియోగాలు నమోదు చేస్తూ అందులో SC ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో కాబట్టి ఈ కేసులో కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విచారించినటువంటి ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి నిందితులుగా ఉన్నారో వారందరినీ కూడా విచారించిన తర్వాత కొంత సమాచారం అయితే పోలీసుల వద్ద ఉంది అని చెబుతూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన ఏ విధంగా అయినా సరే అదుపులోకి తీసుకోవాలి, విచారణకు రాకున్నా సరే అరెస్టు చేయాలి. ఒకవేళ విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తే ఎయిర్పోర్ట్లో ద్వారా అయినా సరే ఆయన అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే వాళ్ళ నోటీసులు ఇచ్చినట్టుగా మనం చెప్పవచ్చు.